ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. జూలై 28న ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో రాధికకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట ఇది సాధారణ జ్వరమని భావించిన వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయిందట. అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బానే ఉన్నా పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. రాధిక ఆసుపత్రి పాలయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త బయటికి రాగానే సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ రాధిక అనే హ్యాష్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించింది రాధిక. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి 16 సినిమాల్లో నటించారు. కేవలం నటిగానే మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు విజయాలు అందుకున్నారు రాధిక. పలు టీవీ సీరియల్స్, సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు అందాల తార. ప్రస్తుతం అడపాదడపా సినిమాలో నటిస్తున్న రాధిక కొన్ని టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్లోనూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు